హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమత వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ మిల్ మేకర్ టమాటా కర్రీ నిజంగా రైస్‌లో కానీ, చపాతీలో కానీ చాలా బావుంటుందండి టేస్ట్. కొంచెం గ్రేవీతో. ఈ ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న బౌల్‌లో వాటర్ పెట్టుకోవాలి. అవి కొద్దిగా వేడయ్యాక కొద్దిగా ఒక డ్రాప్ అంతా ఆయిల్‌గా అందులో వాటర్‌లో వేసేయాలి. నేను కొంచెం పెద్ద సైజు మిల్ మేకర్ తీసుకున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఆ మిల్ మేకర్‌లను అందులో వేసేయాలి. ఒక 2 మినిట్స్ ఉంచాలండి అంతే. ఎక్కువగా ఉంచకూడదు. మొత్తం మరీ మెత్తగా అయిపోతాయి. తర్వాత దాంట్లోంచి వేడి నీళ్ళని తీసేసి కూల్ వాటర్ వేసుకోవాలండి. మనకు తొందరగా వాటర్‌లోంచి తీసేయాలి కాబట్టి కూల్ వాటర్‌లో వేసేసి ఆ మిల్ మేకర్‌లను ఇలా చేత్తో మెత్తగా మొత్తం వాటర్ అంతా తీసేసేలాగా పిండేసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టేసుకొని పచ్చి కొబ్బరి తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి ఇలా. కొబ్బరి వేస్తేనే టేస్ట్ చాలా బావుంటుందండి. కాబట్టి ఖచ్చితంగా పచ్చి కొబ్బరిని యూజ్ చేయండి దీంట్లో. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా వేసేయాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక 2 తీసుకోవాలి. నేను దీనికి మిల్ మేకర్ ఒక పావు కేజీ తీసుకున్నానండి. దానికి సరిపోయేలాగా వేస్తున్నా. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, దీంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసేయాలి. కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు మనం టమాటా ఎక్కువగా వాడాలి. టమాటా మనకు గ్రేవీలాగా అవుతుంది కాబట్టి టమాటాలు ఒక 5, 6 టమాటాలు తీసుకున్నాను నేను. దాన్ని పొడవుగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఒకసారి కంప్లీట్‌గా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. మనకు సాల్ట్ ఏస్తే దీంట్లో అనే కాదండి, దేంట్లో అయినా మనం కూరగాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే అది మనకు తొందరగా ఉడుకుతుందనమాట. ఎక్కువ టైం తీసుకోకుండా. సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి మొత్తం టమాటా గ్రేవీ అంతా బయటికొచ్చేసి టమాటా మెత్తగా ఉడికింది. దీంట్లోనే ఒక 1 ½ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. జ్యూసీగా ఎంత బాగొచ్చింది కదా! ఆయిల్ అంతా మనకు పైనకొచ్చేసింది టమాటా ఉడికిపోయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి కంప్లీట్‌గా కలిపేసుకోవాలి. ఒక్క 1 మినిట్ తర్వాత దీంట్లోనే ఇప్పుడు మిల్ మేకర్‌లను కూడా యాడ్ చేయాలి. మిల్ మేకర్‌లను నేను లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేశానండి. ఆ ఫ్రై చేసిన వీడియో మిస్ అయింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఇవి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. అప్పుడు దానికి పచ్చి వాసన అనేది ఉండకుండా ఉంటుందనమాట. మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తే. దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ వేసిన తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకొక 1 స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. చివరగా కొత్తిమీర కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. మనకు గ్రేవీ కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడితే రైస్‌లో కానీ, చపాతీలో కానీ తినడానికి చాలా బావుంటుంది. మనకు ఆయిల్ అంతా పైనకి వచ్చేసేయాలనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే దెన్ బాయ్.